హాయ్ హలో గైస్, నేను మీ రఫీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ఒక దగ్గర 10 days నుంచి మనకి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మనకైతే అసలు కుదరట్లేదు. ఈ వీడియో వచ్చేసి రంజాన్ రోజు తర్వాత రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, మనకి కుదరలేదు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా గైస్? మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే కనుక నమాజ్కి వెళ్ళిపోదామని చెప్పి గబా రెడీ అవుతున్నాను. మావాడైతే బాబు రిహాన్ అయితే రెడీ అయిపోయాడు ఆల్రెడీ. ఇది రంజాన్ రోజు స్పెషల్గా కోట్ బాగుంటుందని చెప్పి ఎప్పుడు ఒకేలా డ్రెస్ ఎందుకని చెప్పి కొత్తగా ట్రై చేశాను. బాగుంటే కనుక కామెంట్ రూపంలో తెలిసేయండి. వైట్ షర్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. మనం విజయవాడలో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేపిస్తాము. ఆల్రెడీ అది లొకేషన్ కూడా చెప్తాను. చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేస్తారు అక్కడ. భారత్ టైలర్స్ అని రాజ్ టవర్స్ దగ్గర, ఏలూరు రోడ్, విజయవాడ. అండ్ మనకి ఇంకా త్వరగా రెడీ అయిపోతాను ఫాస్ట్గా. ఇంకా 9కి ఆల్రెడీ నమాజ్ టైమింగ్స్ ముందు రోజే చెప్పేశారు. ఇంకా నమాజ్కి వెళ్ళే ముందు మనం కొన్ని టిప్స్ పాటించాలి. అవి ఏంటంటే, మనం ఎండు ఖర్జూరం ఒకటి తినాలి. దాని తర్వాత వెళ్ళిన మార్గంలో మళ్ళీ ఇంటికి వేరే మార్గంలోకి రావాలి. నమాజ్కి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే దైవ ప్రార్థన చేసుకుంటూ నమాజ్కి వెళ్ళాలి. ఇవన్నీ ఫాలో అవుతూ మనం ఏంటంటే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా బావని కూడా తీసుకెళ్ళాలి కాబట్టి వాడిని నేను బండి మీద తీసుకెళ్ళిపోయాను. వాడు నాతో రాలేదు, డాడీతో వచ్చాడు. ఇంకా నేనైతే కనుక టైం అయిపోయింది చెప్పి గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఇంకా ఈ వీడియోలో స్పెషల్గా ఏంటంటే, మనం బిర్యానీ టాపిక్ కూడా మన వీడియోలో ఈరోజు వస్తుంది అనమాట గైస్. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా గైస్? మావాడైతే కనుక రిహాన్ బాబు నమాజ్కి రెడీ అయిపోయాడు. కొత్త చెప్పులు కావాలంటే. ఆల్రెడీ కొత్త చెప్పులు ఉన్నాయి, కాకపోతే పాత చెప్పులు నేను వేసుకోనని మారం చేస్తున్నాడు. ఆల్రెడీ చిన్నప్పుడు ఎలా ఉంటుందో తెలిసిందే కదా, అన్నీ కొత్తవి కావాలి. ఏమైనా పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, ఏమొచ్చినా అన్నీ కొత్తవి కావాలని అంటారు చిన్నపిల్లలు. వాళ్ళకి తెలియదు కదా. మనం ఏంటంటే చెప్పుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అడిగారని చెప్పి కొత్తదన్నీ ఇచ్చుకుంటా వెళ్తే లాస్ట్ మా పాప ఆఫీఫ్ అయితే వీడియో తీస్తా సరిగ్గా నుంచో అంటే చూసారా ఎలా చేస్తుందో, కావాలని చేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడేమో సరిగ్గా స్టిల్స్ దిగిద్ది. నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అంటే చాలు ఇంకా ఏదోలా ఒక పోజ్ ఇస్తూ అలా భయపెడుతూ చేస్తున్నాను అనమాట ఫన్నీగా. మా వాడైతే కనుక నమాజ్ నుంచి వచ్చేసి పాయసం అనేది తినేశాడు. మా పాప అయితే చెప్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటో తీస్తున్నావు వీడియో, సరే తీ అని చెప్పి చెప్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పిల్లలు అయితే రౌండ్ వేసేయడానికి వాళ్ళ తాతతో బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట బండిలో. మా ఆఫీఫాని పిలిచాను, పలకట్లేదు. తనకి ఏదో కావాలంట, అదేదో కొనిస్తేనే కానీ మాట్లాడుతుందని చెప్పి చెప్తుంది. ఇంకా సర్లే అని చెప్పి చూసారా మొహం అంతలా పెట్టుకొని బాయ్ చెప్తుంది. ఇంకా వెళ్ళొచ్చారు బయటికి. అయితే కనుక పిల్లలు స్టిక్కర్స్ అవేదో పర్చేస్ చేసి వచ్చారు. ఇంకా ఇద్దరు ఇప్పుడు కాసేపు అయితే కొట్టుకుంటారు. తనకు కావాలంటే తనకు కావాలంటే తను. ఇంకా నేనైతే కనుక మా రేహానికి పాయసం పెడదామని చెప్పాను, తనైతే వద్దన్నాడు. మా ఫిఫా అయితే స్వీట్స్ చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా తనకైతే నేను తినిపించడం జరుగుతుంది అనమాట. సో తెలుసు కదా, అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలకి ఎక్కువ గారాబా ఉంటుంది. కానీ ఎంతైనా ఆడపిల్ల ఉన్న ఇళ్ళే కొంచెం కడకలాడుతూ ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ముందు బాబు పుట్టాడు, తర్వాత పాప కావాలి అని చెప్పి అనుకున్నాను. సో గాడ్స్ గ్రేస్ మనకైతే కనుక ఆడపిల్లే పుట్టింది. ఆ పాపే మా ఫిఫాత బస్సు క్యూట్ బేబీ అనమాట. చాలా స్వీట్గా మాట్లాడిద్ది. చూసారా తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. తినిపిస్తుంటే ఇంకా సరే నాన్న తినిపించి అంటుంది. స్వీట్స్ అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా మా వాడైతే కనుక అసలు స్వీటే తినడు ఎక్కువ. వాడు ఏం పడితే అసలు తినడు. వాడికి నచ్చితేనే తింటాడు, లేకపోతే తినడు. మా ఫిఫా అయితే కనుక అలా ఏముండదు, మ్యాక్సిమం అన్నీ తింటుంది. సరే అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాలి. ఇక షాప్ దగ్గర వెళ్ళిపోయి బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. డాడీ అక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ ప్రిపేర్ చేశారు. అక్కడ మా అమ్మగారు కూడా ఉంటారు హోటల్లో. ఆవిడ వర్క్స్ అంతా చూసుకుంటూ ఉంటుంది అనమాట. మొత్తం ఇంగ్రీడియంట్స్ అవన్నీ కట్ చేయడం, క్లీన్ చేసుకోవడం అంతా ఒక మామగారు చేసుకుంటూ ఉంటారు అనమాట డైలీ షాప్లో. దగ్గర షాప్ పెట్టేసి మేము 8 years అలా అవుతుంది. అంతకుముందు డాడీ ఫంక్షన్స్కు వాటి క్యాటరింగ్ అయితే చేసేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచే దగ్గర నాకు 4 years ఉన్నప్పటి నుంచే నాకు ఐడియా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మాది లొకేషన్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరం దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం అదేలే
ఆడుకుంటారు, ఏడిపిస్తారు, అన్నీ చేస్తారు. పిల్లలు ఊళ్ళైనా అంతేదయ్యా. నాకు ఎప్పుడో పోషించే మధ్యాహ్నానికేగా, మధ్యాహ్నం ఏమో అక్కడికి వెళ్ళాలి, సాయంత్రం ఇచ్చేవాళ్ళం, లేకపోతే అత్తోళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదే అదే అక్క కూడా ఈరోజు వచ్చిందంట, మధ్యాహ్నం వస్తుంది అక్క. పండగ పూటగా వచ్చేది. ఇవన్నీ ఇప్పటికి వస్తావా? అదేలే. ఎక్కడికి వెళ్ళాడు నాన్న? చికెన్ తేడానికి వెళ్ళాడా? ఎక్కడ ఇబ్రాహిం? చేస్తాడని లేదా అని అంటారు. ఏం లేదు, ఏమండు. మా అమ్మగారు చూసారా ఎలా వర్క్ చేస్తున్నారో? అసలు ఆవిడ వయసు దగ్గర దగ్గర 65, 70 అలా ఉండొచ్చేమో నేను అనుకోవడం. ఆ వయసుకి వచ్చేసరికి కనుక మేమైతే కనుక అలా చేయలేము ఖచ్చితంగా. ఆవిడ ఇప్పుడు కూడా యాక్టివ్ వర్క్ చేస్తూ ఉంటుంది దగ్గర దగ్గర. అసలు చూసారా ఎంత షార్ప్గా వర్క్ చేస్తుందో? మాట కూడా చాలా గట్టిగా చెప్తుంది. మా అమ్మగారు అయితే కనుక షీ షో స్ట్రాంగ్ అనమాట గైస్. అదేగా. హాయ్ గాయస్, ఇదే మా షాపు, బిర్యానీ పాయింట్ అనమాట. నేనైతే ఈరోజు పండగ కదా, ఇంటి దగ్గర వాళ్ళందరికీ బిర్యానీ ఇవ్వాలని చెప్పి ఈరోజు షాప్ దగ్గరే ప్లాన్ చేసాము. ఇక్కడే వండేస్తాము. డాడీ చికెన్ తేడానికి వెళ్ళారు అనమాట. సో మధ్యాహ్నం ఏమో అత్తోళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా మా అక్కోళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా గాయస్? खेला अभी खेलती है। साला खाना ना साला खाना भाजी भाजी घर में है कल पाना भाजी आप पकाए तो आपको पकाए ना घर में। ओके। खट्टे मुट्टे कौन खाते हैं? रेडी निकलता धूप में फिर आता ये मुबारक अब इब्राहिम दुकान बदला है क्या? वाकु कहाँ वो? हाँ
గాయస్ చూస్తున్నారు కదా, మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది బేసిక్గా చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. లాంగ్ వీడియో అయితే కనుక బేసిక్గా ఎలా ఎలా చేసుకోవాలి ఏంటంటే డీటెయిల్గా చెప్తూ ఇంకో వీడియో అయితే చేస్తాను. మాది ఆల్రెడీ షాపే కాబట్టి సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో అయితే ప్రిపేర్ చేసేసి అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి, అసలు ఎలా ఉండి ఏంటి అసలు ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి ఈ వీడియోలో చూపిద్దాం అని చెప్పి మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా డాడీ అయితే కనుక షాప్ చెప్పాను కదా, దగ్గర 8 years నుంచి రన్ చేస్తున్నాం. అంతకుముందు వేరే లొకేషన్లో ఉండేది. దగ్గర 2 locations మార్చాం. ఇది 3rd లొకేషన్. ఇక్కడైతే కనుక మన వడ్డేశ్వరం మసీద్ సెంటర్లోనే బ్యాక్ సైడ్ చెరువు సెంటర్లో మన షాప్ అయితే ఉంటుందన్నమాట. మస్తాన్ బిర్యానీ పాయింట్. డాడీ పేరే మస్తాన్. సో చాలా అంటే చాలా ప్రిపేర్ చేస్తారు, చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా వీడియో దగ్గర లొకేషన్స్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా నచ్చుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చింది కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే దగ్గర నుంచి డాడీ ప్రిపేర్ చేస్తుంది, మా తాతగారు కూడా అంటే నాన్న వాళ్ళ డాడీ కూడా ఇదే ఫీల్డ్. వాళ్ళ దగ్గర డాడీ అయితే అక్కడే నేర్చుకున్నారు. మా బాబాయ్ కూడా ఇదే ఫీల్డ్ అనమాట ఫ్రెండ్స్. బాబాయ్ది కూడా తెనాల్లో బిర్యానీ పాయింట్. నాన్నగారు ముందు నుంచి బిర్యానీ పాయింట్ పెట్టాలని ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉన్నారు. సో మనం అయితే అలా బిర్యానీ పాయింట్ పెట్టేశాము. డాడీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. సో చాలా గుడ్ విల్ కూడా ఉంది డాడీ మీద. Mana? Oh, biryani? Oh, house cooking. House cooking, okay. Ini aja kayak mana? Gold shop में इधर आके जा. हेलो गानी सीधा आना तू. Dari kau nanti cuma. Ai mà. Nah, yang cái này Mang ada sama atau biasa apa? Betul. Terus nanya tahu dia. Hah? Hah? हाँ वही लोग ना तेरा ही ना है ना बड़े मार्केट का इधर यार लोग वो क्या
वो शिव कि नाकू हाँ बॉक्स लेगा तो दिया दिया वो शिवाजी के बॉक्स देंगे ఇదే ఫ్రెండ్స్ మన వీడియో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నాము. ఈసారి అయితే కనుక నేను ఫుల్ వీడియో చేస్తాను, స్టార్టింగ్ నుంచి అసలు ఏమేమి తీసుకుంటున్నాం, ఎలా చేయాలి, ప్రిపరేషన్ ఎలా జరగాలి ఏంటనేది మొత్తం డీటెయిల్గా అయితే మన వీడియోలో కనుక అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.